సో ఈరోజు మనము వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ఈ సొసైటీలో ఏది రైట్ ఏది రాంగ్ అనే పాయింట్ మీద పోదాం. నీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ గుడ్? నన్ను అడిగితే గుడ్ ఆర్ బ్యాడ్ అన్నవి దీస్ ఆర్ నాట్ బైనరీ. 2 ఆప్షన్స్ అన్న ఉండవు. బికాస్ సొసైటీ ఈజ్ మేడప్ ఆఫ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు, ఆర్ ఒకళ్ళు కంప్లీట్ మంచి పర్సన్ ఒకళ్ళు కంప్లీట్ బ్యాడ్ పర్సన్ అని ఉండదు. కాన్సెప్ట్ ఈజ్ పీపుల్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దెన్ జస్ట్ బైనరీ నెంబర్స్. 0 or 1 కాదు కదా. ఇప్పుడు బైనరీ కాదు, కరెక్టే. కాకపోతే ఇప్పుడు సినిమాలో హీరోని చూసినట్టు వాడు అన్ని మంచి పనులు చేయడం, ఊర్లను దత్తత తీసుకోవడం, లేదంటే ఒక సొసైటీని కాపాడడం, ఇలా చేస్తేనే గుడ్డా? లేకపోతే హత్యలు చేస్తూ మానభంగాలు చేస్తూ డబ్బులు ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తూ ఒక రియల్ లైఫ్లో ఉన్న ఒక పొలిటీషియన్ దందాలు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడు, అది రైటా? అది రాంగ్ అయితే వాళ్ళని ఎందుకు మనం ఓట్లేసి గెలిపిస్తున్నాం? వై? ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ మూవీస్లో వాడు దత్తత తీసుకుంటున్నాడు ఆర్ ఏదో ఒకటి చేస్తున్నాడు, ఎవరో సాయం చేస్తున్నాడు అని చూపిస్తున్నాం. బికాస్ వీ వాంట్ టు షో దట్ హీఈస్ అ గుడ్ పర్సన్ బై హైలైటింగ్ దిస్ గుడ్ ట్రేట్స్. అంతేగాని మంచోడు ఇవి మాత్రమే చేస్తాడని చెప్పట్లేదు ఎవరు కూడా. ఈవెన్ ఒక మూవీ తీసినా యు ఆర్ ఓన్లీ సీయింగ్ ఎట్ వాట్ ఈస్ బీయింగ్ షోన్. వాడు చేయని టైంలో ఇంకేం చేస్తున్నాడు, వాడు కనపడని టైంలో ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మనం వదిలేయాలి. అలా అనమాట. ఒక పర్సన్ మంచి చెడు అన్నది మనం చెప్పలేము. ఎ పర్సన్ ఈజ్ గుడ్ టు అస్ ఆర్ నాట్, ఓన్లీ థింగ్ దట్ ఈస్ వాట్ వీ కెన్ సీ అనమాట. సో మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అంతవరకు నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్ అని చేస్తావు. బట్ మనతో ఒక పర్సన్ ఎలా ఉన్నాడు అన్న దాన్ని బట్టి అతను మంచి పర్సనా చెడ్డ పర్సనా అని చెప్పలేము. బికాజ్ మనతో పాటు ఉన్నట్టే ప్రపంచంలో అన్న ప్రతి ఒక్కరితో ఉంటాడని ఉండదు. అంటే మనుషులందరూ నటిస్తున్నారు అంటావా? నటించట్లేదు. మరి అట్ వాట్ పాయింట్ టు వాట్ పర్సన్ ఎలా ఉండాలో అలా బిహేవ్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు అంటే మంచోడు అందరి దగ్గర మంచిగా ఉంటాడు, కొంతమంది దగ్గర చెడ్డగా ఉంటాడు అని కాదు. పీపుల్ పర్సీవ్ థింగ్స్ డిఫరెంట్లీ. సరే, నువ్వు అన్న పాయింట్ కరెక్టే అనుకుందాం. అలా అయితే మూవీస్లో ఎందుకు వాళ్ళ గ్రే ఏరియాస్ అసలు చూపించరు కదా? ఇప్పుడు ఒక ర్యాండమ్ ఏ హీరో పేరు వద్దు, ఒక ర్యాండమ్ మూవీ తీసుకో, దాంట్లో ఆడన్నీ మంచి పనులే చేశాడు, ఆడంతా సూపర్ తోపు అంటాడు. సో అలా అనడం వల్లే ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. నేను మొన్న ఒకటి చూశాను, ఆటో వాడు ఒక స్టార్ అతని ఫోటో పెట్టుకుని, నేను నీకు తెలియని ఒక అభిమాని, నువ్వు నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తివి, అండ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యూ, అండ్ అతను అంటే చాలా పిచ్చి అనమాట. అంత పిచ్చి దేనికి? బికాస్ వాళ్ళు అంత మంచోళ్ళు కాదు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా స్టార్స్ అంటే సినిమాలో చేసినంత మంచిగా అయితే బయట ఉండరు. అవునా కదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా, మనకు తెలియదు. కానీ సినిమాలు చూసే నమ్ముతున్నారు. అంటే ఈ జనాలు పిచ్చోళ్ళ, అంటే జనాలకి అంత ఒక సినిమా నుంచి ఏం చూస్తున్నావు అండ్ ఏ పర్టికులర్ సీన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నావు చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎలా పేరు చెప్పాలి, నేనే చెప్పాను. ఒక మూవీ ఉంది, మూవీలో హీరో హీరోయిన్ని చెంప మీద కొడుతున్నాడు. వాట్ ఈస్ ఇట్? ఇట్స్ అ బ్యాడ్ సిచ్యుయేషన్. సో దానివల్ల హీరో చెడ్డగా అయిపోయాడు. లెట్స్ సే లైక్ ఏంటిది టాక్సిక్ మాస్కులినిటీ అందాం దాన్ని, ఎలా కొట్టడాన్ని. అండ్ ఆఫ్టర్ ఫ్యూ సీన్స్ అదే హీరో, ఏ హీరో అయితే హీరోయిన్ని కొట్టాడో అదే హీరోయిన్ కాలు నొప్పిగా ఉందని చెప్పి తన కాళ్ళు పట్టుకుని మసాజ్ చేశాడు, ఆర్ మసాజ్ అనకపోయినా తన కాలు నొక్కుతున్నాడు అందాం. అండ్ అది వాడు సాఫ్ట్ కార్నరే కదా. అండ్ ఇక్కడ వాడు మంచోడు అయిపోయాడా? అండ్ దిస్ ఈజ్ వాట్ masculine person should be like, this is what a person who really loves his wife should be like అని అనలేవు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ బోత్ దిస్ సైడ్స్. సో అన్ని సినిమాల్లో చూపించారు కదా, అన్ని సినిమాల్లో చూపించరు. బట్ అన్ని మన చుట్టూ ఉన్న ప్రతి పర్సన్ లో 2 ఉంటాయి. లెట్స్ టేక్ యువర్ ఓన్. మన ఇంట్లో ఉన్న ఫాదర్స్ని చూద్దాం. ఫాదర్స్ మదర్స్ని తిట్టడం ఎంత కామనో, వాళ్ళు ఏమైనా అలిగితే బుజ్జగించడం కూడా అంతే కామన్. థింగ్ ఈజ్ వాట్ యు సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నువ్వు అంటున్న పాయింట్లో ఓకే, నేను మళ్ళీ సినిమా పేరు తీయను. ఒక దెబ్బ కొడితే డివోర్స్ ఇచ్చేసేయాలి, నీ లైఫ్ నువ్వు బతకాలి అని చెప్పి యు ఆర్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ ఇఫ్ యు ఆర్ రేజింగ్ ఎ హ్యాండ్ ఆన్ ఎ ఉమెన్ అని అంటున్నారు. ఓకే, అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్ మేకర్ హూ సేస్ దట్
నా లాంటి నీకు ఒక బాడీ ఉండి నాలాంటి ఒక మాస్కులినిటీ ఉంటే యూ విల్ హ్యావ్ దట్ అర్జ్ టు రేజ్ యువర్ హ్యాండ్ అంటాడు. సో ఇప్పుడు ఎవరు కరెక్ట్ అండ్ వాట్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ. ఇప్పుడు చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన నువ్వు ఒక మనిషిని వదిలేయాలి అనుకుంటే అలాంటి అంత టిపికల్ థింగ్ ఉంది అంటే అక్కడ ఆపుదాం. ఫస్ట్ థింగ్ చెంపదెబ్బ కొట్టినంత మాత్రాన ఆపేయాలి, మనిషిని వదిలేయాలి అనుకుంటే వీఆర్ అట్ ద పాయింట్ వేర్ వి స్టార్టెడ్ దిస్ డిస్కషన్. ఒక్క సిచ్యువేషన్ కానీ ఒక్క సినారియో కానీ ఒక పర్సన్ని డిఫైన్ చేయదు. బికాస్ హ్యూమన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దెన్ జస్ట్ సింగిల్ సిచ్యువేషన్. ఒక్క సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేశాడు అన్నది డస్ నాట్ కీప్ ఇన్ టు యువర్ పర్టికులర్ కేటగిరీ ఆస్ గుడ్ ఆర్ బ్యాడ్. వీ డోంట్ సీ జాపనీస్లో ఇది ఉంది ఇన్ అండ్ యాంగ్, దెర్ ఇస్ అ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ దెర్ ఇస్ అ బ్యాడ్ అండ్ గుడ్. అదనమాట. పీపుల్ ఆర్ సచ్ కాంప్లెక్స్. ఒక్కటే చేయలేరు, రెండు కలిసి చేస్తారు. అది ఎవ్రీ ఈస్టర్న్ ఫిలాసఫీ టీచెస్ యూ ద సేమ్ థింగ్. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఏది చేయాలో దాన్ని బట్టి అది కరెక్ట్ కాదా అని ఉంటుంది. అంతేకాని నువ్వు చేసిన పని బట్టి అది నిన్ను డిఫైన్ చేయదు. శ్రీకృష్ణుడు మోసం చేయడం వల్ల చెడ్డోడు అవ్వలేదు, అలా మోసం చేయడం వల్లే ధర్మం గెలుస్తుంది అని చెప్పాడు. రైట్? దట్స్ హౌ యూ హ్యావ్ టు డిసైడ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆర్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ లైక్ నువ్వు చేసే పని వల్ల దేనికి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. ఎక్కువ చెడ్డవాళ్ళు ఎక్కువ మందికి ఇది మంచి చేస్తుందా, ఎక్కువ మందికి చెడు చేస్తుందా? దట్స్ హౌ యూ డిసైడ్, దట్స్ హౌ యువర్ మొరాలిటీ ఆర్ విజ్డమ్ హ్యాస్ టు టేక్. సరే, బట్ నేను అడుగుతుంది, యువర్ జడ్జ్మెంట్ ఈస్ ఫైన్, ఎంతమందికి మంచి జరుగుతుంది దాన్ని బట్టి వెళ్దాం అంటావు, కరెక్టే. కానీ ఇక్కడ దేర్ విల్ బి సమ్ టైమ్స్ కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక మాట అనడమో, ఒక తిట్టుకోవడమో, లేకపోతే ఒక దెబ్బ పడడం అనేది చాలా పెద్ద విషయం కింద తీసుకుంటుంది ఈ జనరేషన్. దే ఆర్ అనేబుల్ టు ఫేస్ ఎనీథింగ్. ఒక రిజెక్షన్ తీసుకోలేదు. దెబ్బ పడడం అన్నది ప్రతి జనరేషన్ కి పెద్ద విషయమే. ఇప్పుడు ఒక దెబ్బ వల్ల అంటే ఇప్పుడు కొట్టాలని నేను అనట్లేదు, బట్ అలాంటి దాన్ని మనము ఎక్స్క్యూజ్ చేసి ముందుకు వెళ్ళలేరా వీళ్ళు? అంటే ఇప్పుడు కొట్టమని ఎవరికి చెప్పను, కాకపోతే ఒక రేజ్ ఆఫ్ ద మూమెంట్లో అవుతుంది కదా దెబ్బ కొట్టడం అనేది. దాన్ని ఎక్స్క్యూజ్ చేసేసి మళ్ళీ నార్మల్ అయ్యి ఇంకొకసారి కొట్టకుండా ఉండొచ్చు కదా. వై ఆర్ పీపుల్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ మెజర్స్? డివోర్స్ అనేది అసలు చిన్న విషయమా చెప్పు? అవి అసలు ఒక పాయింట్లో మనం ఇప్పుడు ఈ లాస్ట్ 5 years నుంచి డివోర్స్ అనేది వింటున్నాం, కానీ దానికి ముందు కానీ వీ నెవర్ హర్డ్. 5 years కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం. ఉన్నాయి కానీ ఇంత ఇమ్మెన్స్ గా లేవు, ఇంత ఫ్రీక్వెంట్ గా లేవు, ఇంత కామన్ గా తీసుకోవట్లేదు ఎవరు. సో ఎందుకు అంటే ఇద్దరు లెట్స్ టాక్ అబౌట్ రేజ్ అన్నావు కదా మధ్యలో. ఇప్పుడు నీకు ఎలాంటి ఎంత పీక్ ఎమోషన్ అయినా ఉండని, వెన్ యూఆర్ ఎబుల్ టు థింక్ అండ్ యాక్ట్ ఆన్ యువర్ యాక్షన్స్, ఆర్ ఒక ఏ పనైనా చేసే ముందు నువ్వు ఆగి చేయగలుగుతున్నావు అనుకో, రేజ్ విల్ నెవర్ మేక్ యూ యాక్ట్ రాడికల్లీ. ఓకే, నువ్వు ఇందాక అన్నట్టే ఇప్పుడు మనుషులు అన్నాక కాంప్లెక్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ అబౌట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ యాక్షన్స్ బిఫోర్ యూ యాక్ట్. అదేరా, అందరికీ అంత కంట్రోల్ ఉండదు కదా అన్నా. దట్స్ వాట్, ఇఫ్ దట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ యూ, అది కూడా చెప్తున్నా. జస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదు, రేజ్లో కొట్టేస్తాను అన్నావు అనుకో, దట్ కెనాట్ బి జస్టిఫైడ్. రేజ్లో కొట్టకుండా ఉండాలంటే దానికి చేయాల్సినవి ఉన్నాయి, అది చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ కొట్టాడే అనుకుందాం, నువ్వు నన్ను కొట్టావు, ఓకే, నువ్వు కొట్టావు కదా అని చెప్పి నాకు అన్నయ్య అక్కర్లేదు అని చెప్పి నేను వదిలి వెళ్ళిపోను కదా. వాట్ ఐ డూ ఇస్, సరే ఈ పాయింట్లో కొట్టావు, ఎందుకు కొట్టావు, అండ్ నువ్వు ఏ సిచ్యువేషన్లో నువ్వు ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నావు, ఆర్ ఎందుకు అలా రియాక్ట్ అవ్వడానికి వెళ్ళింది, అది ఆలోచిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు కొట్టావంటే నువ్వు కొట్టకుండా నాకు కేర్ తీసుకునేవి కూడా ఉంటాయి. నేను అక్కడ ఎక్కడో ఢిల్లీలో హెల్త్ బాగా పడిపోతే ఎవరు రాలేదు, నువ్వు వచ్చావు కదా. దట్స్ హౌ యూ కేర్ అబౌట్ మీ. నాకు 2 పర్స్పెక్టివ్స్ చూసుకుని, రెండింటికి వెయిటేజ్ చూసుకుని ఇప్పుడు చేసిన దాన్ని వదిలేయగలుగుతాను. దట్స్ హౌ యూ హ్యావ్ టు థింక్. అవతల ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఒకరు ఏదైనా తప్పు చేసినా ఐ థింక్ అబౌట్ వాట్ మేడ్ యూ రియాక్ట్ దట్ వే. అది సో సేమ్ థింగ్ గోస్ విత్ ఎనీ రిలేషన్షిప్. బ్రదర్స్ రిలేషన్షిప్ వదిలే, ఎనీ రిలేషన్షిప్ లైక్ ఫ్రెండ్స్లో అయినా కానీ, నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని తిడతావు, తిట్టినంత మాత్రం వాడు వీడేవాడు అందిటి నీకు అన్నట్టు వాడు వెళ్ళిపోడు. మనము రైట్, గుడ్ ఆర్ బ్యాడ్ నుంచి రిలేషన్షిప్కి వెళ్ళిపోయింది. సి దట్స్ వాట్, ఒక్క యాక్షన్ గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేయదు ఒక పర్సన్ని. నువ్వు కొట్టినంత మాత్రం నువ్వు చెడ్డోడు బాబు, అలా నువ్వు ఏదో పెట్టినంత మాత్రం మంచోడు అయిపోవు. అంతే. పీపుల్ ఆర్
న్యూట్రల్ కూడా కాదు. దట్స్ వాట్ దే ఆర్ మోర్ కాంప్లెక్స్. సి గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ న్యూట్రల్ బ్యాడ్ కూడా ఉండదు. పీపుల్ ఆర్ మోర్ దెన్ దట్, అంతే. సో పీపుల్ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. సో ఇన్ మై పర్స్పెక్టివ్ దేర్ ఇస్ నో గుడ్. ఓన్లీ గుడ్ అనుకుందాం. ఇప్పుడు ఏమి లేదు అన్నాం అనుకో, పీపుల్ విల్ తీసుకోవడానికి ఏముండదు జనాలకు అక్కడ. లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ఓన్లీ గుడ్. ఓకే, ఓన్లీ గుడ్ అంటున్నావు కాబట్టి నేను మన హిస్టారిక్ నరేటివ్స్ గురించి చెప్తా. ఓన్లీ గుడ్ ఉంటే లోకం పనిచేయదు అని చెప్పడానికి మనకి యుగాలు మారుతున్నాయని చెప్పారు. సత్యయుగంలో అందరూ మంచిగా చేస్తున్నారు, అందరూ నిజమే చెప్తున్నారు, ఎవ్వరికి దుర్బుద్ధి లేదు. ఆర్ ఒకరిని మోసం చేయాలి, ఒకరిని కొట్టాలి, వాడి మీద నేను ఈర్ష్య కలగాలి, నాకు ఏం లేవు. సో అప్పుడు కింగ్స్ రూల్ ఎలా నడిచింది, చెప్తే జరుగుద్ది అలా నడిచింది. అండ్ అది స్టేబుల్గా ఉండదు. ఒకటే ఒక సింగిల్ ఎమోషన్ ఆర్ ఒకటేలా ఉండడం స్టేబుల్గా ఉండదు అని చెప్పడానికి దాని తర్వాత ఏమొచ్చింది, ద్వాపర యుగం వచ్చింది. ఇక్కడ జనాలు కొద్దో గొప్ప అబద్ధాలు చెప్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఆర్ లైట్గా వాళ్ళున్న ఒక స్ట్రైట్ పాత్ లెట్స్ కన్సిడర్ స్ట్రైట్ పాత్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. బట్ అప్పుడు సత్యయుగంలో స్ట్రైట్ పాత్ ఈస్ ఆర్ ద ఓన్లీ వే ఆఫ్ లివింగ్ ఇస్ లివింగ్ ట్రూలీ అండ్ లివింగ్ యాజ్ పర్ యువర్ సోషల్ నార్మ్స్. ఓకే, దాన్ని లైట్గా డీవియేట్ అవ్వడం ద్వాపర యుగం అని చెప్పారు. అలాంటి యుగంలో ఎలా బతకాలో చెప్తూ శ్రీకృష్ణుడు ఎన్ని చెప్పాడు అంటున్నారు. దట్స్ వాట్ నరేషన్ ఇస్, రైట్? బికాస్ ఇలా మనుషులు కొంచెం చెడు కూడా చేస్తారు, అండ్ కొంచెం చెడు చేయడం వల్ల ధర్మాన్ని ఎలా కాపాడగలుగుతాం అని చెప్పారు. సో అక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, నాట్ జస్ట్ గుడ్, దెర్ ఇస్ ఆల్సో బ్యాడ్, అండ్ హౌ డు యూ యూజ్ దట్ బ్యాడ్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై యువర్ యాక్షన్స్, అది చెప్పారు. అండ్ తర్వాత కలియుగంలో ఏం చెప్పారు, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పారు. చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి అన్నారు కదా. సో అదే ఇంకా రెండు ఈక్వల్గా ఉన్నాయంటే రెండు ఎవరిలో ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, ఇలాంటి ఇద్దరు ఈక్వల్గా కూడా ఉంటాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఆన్సర్స్. ఒకడు ఒక కేటగిరీలో పడడు, నేను మంచోడిని కాదు చెడ్డోడిని కాదు, రెండు కలిసినోడు కూడా కాదనొచ్చు. బికాస్ ఎంత కలిసిందో నాకు తెలియదు, నేను రేస్ట్ చెప్పలేను. సరే, ఇప్పుడు గుడ్ని అలా డిఫైన్ చేసావు అనుకో, ఓన్లీ బ్యాడ్ అంటే ఏం చెప్తావు? ఇప్పుడు కొన్ని మనము స్ట్రైట్ ఫార్వర్డ్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎలాంటివి అంటే ఇప్పుడు ఒకడు క్రైమ్ చేశాడు, ఒకరిని చంపాడు, అది తప్పు అంటాం. ఒకడు క్రైమ్ అంటే డిఫైన్ చేస్తున్నాను కదా, ఒకరిని హామ్ చేసేది క్రైమ్, ఒకరికి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేది క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ అంటే ఏంటి, ఒకరికి ఇష్టం లేకుండా యు ఆర్ డూయింగ్ సంథింగ్ అగైన్స్ హర్ ఆర్ హిమ్, ఓకే, అది తప్పే కదా, అది రేప్. ఇంకా ఒకరిని చంపుతున్నావు అంటే ఒకరిని బాధ పెడుతున్నావు, అది క్రైమ్. నేను చెప్తా ఫస్ట్ ఒరిజిన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ కొద్దాం ఇప్పుడు. ఓకే ఓకే, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని పీపుల్కి నువ్వు ఎడ్యుకేట్ చేయాలి బేసిక్గా. అలా చేస్తే జనాలు ఏది చేయాలి ఏది చేయకూడదని విచక్షణ క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి యూ క్రియేటెడ్ దిస్, ఒక చార్ట్ క్రియేట్ చేసావు. దీస్ ఆర్ గుడ్ థింగ్స్, దీస్ ఆర్ బ్యాడ్ థింగ్స్. సో ఇప్పుడు గుడ్ థింగ్స్ అన్నీ చూసుకుంటే దే ఆర్ సంథింగ్ విచ్ విల్, ఆ పనులు చేయడం వల్ల సొసైటీకి ఉపయోగం ఉంది. దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. లైక్ దత్తత తీసుకోవడం, అందరికి అన్నదానం చేయడం, సేవలు చేయడం, ఆర్ ఏంటి 10 రూపాయలు దానం చేయడం, దానం, ఇవన్నీ సేవలే కదా. ఆర్ నీ పర్టికులర్ రోల్, నీ సొసైటీలో నీకున్న రోల్ని తూచా తప్పకుండా పాటించడం కూడా గుడ్ థింగ్ అనే చెప్పారు. వాట్ ఆర్ బ్యాడ్ థింగ్స్? ఏది యానిమల్లా బిహేవ్ చేయడం, లైక్ నీకు ఒక భయం లేకుండా బిహేవ్ చేయడాన్ని, అవతల ఎవడున్నాడో భయం లేకుండా బిహేవ్ చేయడం, ఎవడైనా అవతలోడు ఎవడో అగేన్స్ట్ అలా చేయడం వల్ల ఏమవుతుంది, అవతలోడు హామ్ అవుతున్నాడు, అవతలోడు బాధపడుతున్నాడు అన్నదానికన్నా సీ ద బిగ్గర్ పిక్చర్. యు ఆర్ క్రియేటింగ్ ఎ కేయాస్ ఇన్ ద సొసైటీ. సొసైటీ ఏదైతే అలైన్డ్గా ఉండాలో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ విచ్ డిస్టర్బ్స్ హార్మోనీ ఆఫ్ ద సొసైటీ ఆర్ బ్యాడ్ థింగ్స్. సో అదే నీ గుడ్ ఆర్ బ్యాడ్ డిఫైన్ చేశారు, ఈ పనులు అని. పనుల్ని గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పగలవు బికాస్ దే ఆర్ మీర్ ఆబ్జెక్టిఫికేషన్, అంతే. అది ఒక పనిని పనిలా చూసామనుకో, యూ కెన్ డిఫైన్ దెమ్ యాజ్ బైనరీ, గుడ్ ఆర్ బ్యాడ్. బట్ హ్యూమన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్, హ్యూమన్స్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్.
సో వాళ్ళు ఏదైనా చేస్తారు. కొన్ని వాడు 10 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తాడు, లేదంటే 10 చెడ్డ పనులు చేసి ఒక మంచి పని చేస్తాడు. చెడ్డ పని మంచి పని అన్నదాన్ని డిఫైన్ చేయగలవు, బట్ చెడ్డ మనిషి మంచి మనిషి అని డిఫైన్ చేయలేవు. దట్ ఈస్ చేయలేము. చెడ్డ పనులు ఎక్కువ చేస్తే చెడ్డ మనిషిది, మంచి పనులు ఎక్కువ చేస్తే మంచి మనిషి. ఎక్కువ చేస్తున్నాడు అన్నావు కానీ అవి మాత్రమే చేస్తున్నాడు అని ఉండదు. దట్స్ హౌ పీపుల్ ఆర్. సి 100 మందిని మోసం చేసేవాడు కూడా ఒక్క ఫ్యామిలీ మెంబర్ని ఒక్క ఫ్యామిలీ మెంబర్ స్టమక్ ఫిల్ చేయడానికి చేస్తుండొచ్చు కదా. ఫ్యామిలీ కోసం వాడు ఫ్యామిలీ కోసం చెడు కాదు కదా మరి. అయ్యో ఇట్లాంటి వీటి వల్లే పొలిటీషియన్లు ఎంత తిన్నా పర్లేదురా ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని వదిలేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు 10 చెడ్డ పనులు చేసి ఒక మంచి పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డే ఉంది హైదరాబాద్ది, ఎన్ని గుంటలు ఉన్నాయి చూడు. ఇది ఎన్హెచ్ ఏంటిది ఈ రోడ్డు ఉంది, ఆ గుంటలు చూసావు ఎలా ఉన్నాయో. చెడ్డ పని అంటే ఇప్పుడు అవతల ఒకడికి ఏమంటారు, ఒక ఎమర్జెన్సీలో ఎవడో వెళ్తున్నాడు, పడ్డాడు, సొసైటీకి సర్వ్ చేయాల్సిందని సర్వ్ చేయట్లేదు, దానివల్ల చెడ్డ పని అయింది. అవును, ఎందుకంటే వాడు ఇప్పుడు గవర్నమెంట్ పైసలతో కరెక్ట్గా రోడ్ వేపిస్తే రోడ్డు నీట్గానే ఉంటుంది, ఆ మధ్యలో డ్రైనేజ్ గుంతలు ఎందుకు వస్తాయి? అర్థమైందా? థింక్ ఇన్ పర్స్పెక్టివ్. వాడు చేద్దామని అనుకున్నాడు కానీ వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ డబ్బులు తినేశారు. సో వాడుకున్న ఫండ్స్తో వాడు ఎంత చేయగలిగితే అంత చేశాడు. సో వాడు మంచి పని చేసినట్టే కదా. అలాంటప్పుడు వాడు చేయాలని ఉంది, బట్ చేయలేకపోతున్నాడు ఇంకా మంచిగా. సో లెట్స్ టేక్ జపాన్ తీసుకుందాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. జపాన్ ఫస్ట్ థింగ్, జపాన్ డిసిప్లిన్ పరంగా బాగుంటుంది కాబట్టి దాని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అండ్ దాంతో మనం కంపేర్ చేసుకోలేం అంతే. అక్కడ పాపులేషన్ తీసుకున్నా, ఇక్కడ పాపులేషన్ తీసుకున్నా, కంట్రీ రిబార్న్ అని చెప్పి వే ఆఫ్ లివింగ్ తీసుకున్నా, కంట్రీ రిబార్న్ అని చెప్పి ఒక రివల్యూషన్ లాగా కంట్రీ మొత్తాన్ని మళ్ళీ డెవలప్ చేసుకున్నారు స్క్రాచ్ నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఎంత డిసిప్లిన్ ఉంటారంటే వాళ్ళు, ఒక మీ మీద చూసాను రా, నాకు అంత బుక్స్ ఐడియా లేదు కానీ మీమ్లో ఒక పాప స్కూల్కి వెళ్తుందని చెప్పి ఆ ట్రైన్ యాక్చువల్లీ అక్కడ వెళ్ళడానికి స్టేషన్ ఉంది, అది తీసేద్దాం అనుకున్నారు. బట్ ఒక అమ్మాయి చదువుకుంటుందని చెప్పి ఒక్క అమ్మాయి కోసము ఆ ట్రైన్ దగ్గర ఎన్నో ఇయర్స్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉంది ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ అయ్యే వరకు. అంతలా ఉంటారు అనమాట వాళ్ళు. మన దగ్గర ఎందుకు దాంట్లో అట్లీస్ట్ ఒక 10% కూడా ఉండరు మన వాళ్ళు. ఎందుకు ఇట్లా జాలీగా తిరుగుతున్నాం అన్న అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఆ బండి పైన పిచ్చి నడుపుతున్నాడు, వాడు రప్రపని కొట్టుకుంటూ పోతున్నాడు. వాడు అట్లా కొట్టడం వల్ల వాడు చెడ్డోడు కాదు, కాకపోతే అవతలని ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇట్స్ బ్యాడే కదా. మరి నేను చెప్పింది చెప్తున్నావు కదా నువ్వు కూడా. వాడు చేసింది చెడ్డ పని, వాడు చెడ్డ మనిషి కాదు, కానీ అలాంటి పనులు వాడు 10 చేసి ఒక మంచి పని చేస్తే వాడు మంచోడు అనలేదమ్మా. మంచోడు అని అనలేం కదా, అదే అంటున్నా కదా. వాడిని మంచోడని కూడా అనలే, వాడు ఒక మంచి పని చేశాడు అంటున్నా. మనిషి మంచి పని చేశాడు, అంతేగాని చెడ్డ మనిషి మంచి పని చేశాడు అనట్లేదు. అది నువ్వు ఎన్ని తప్పులైనా చేయి, యూ కాంట్ బి categorized into one particular category. Good or bad are categories for things and objects or activities, but not to people. Objects only can be objectified or categorized. People cannot be categorized. చెడ్డ పనులు చేసినా గానీ వాడు మంచోడే, ఎన్ని మంచి పనులు చేసినా గానీ వాడు చెడ్డోడే అనే డైలమాలో వదిలేద్దాం. ఎంత మంచి పనులు చేసినా వాడు మనిషి, ఎన్ని చెడ్డ పనులు చేసినా వాడు మనిషి. మనిషి కింద వదిలేద్దాం. ఒకరు 4 చెడ్డ పనులు చేశారు కదా అని వాళ్ళని దూరం పెట్టేసాం అనుకో, వాళ్ళని కట్ చేసాం అనుకో, వాళ్ళు చేసిన మంచి పనులు ఇంకెవరు చూడనట్టే కదా. ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ ఆల్సో అనేది. అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే దీస్ ఆర్ జస్ట్ థింగ్స్ అన్నమాట, వాళ్ళు చేసే పనులు అంతే. అవి మార్చొచ్చు కదా, ఫ్యూచర్లో మారొచ్చేమో. ఇప్పుడు మనుషులే అనుకుందాం, మనుషులే, జస్ట్ మనుషులు. సో హూమ్ డూ యూ చూస్ టు లివ్ విత్? అంటే ఇప్పుడు ఒక పర్సన్తో తిరగాలరా, ట్రావెల్ చేయాలి, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నావు, నీకు కంపారిటివ్లీ 2 ఫ్రెండ్స్ ఉన్నారా, ఒకడు గణేష్, ఇంకొకడు రమేష్ సురేష్ అనుకో. రమేష్ గారి దగ్గర కొన్ని బ్యాట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ వాడితో కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటావు. ఐ మీన్ బ్యాట్ రేట్స్ అంటే వాడు తక్కువ మంచి పనులు చేశాడు అని అర్థం, బట్ మనిషి. ఇంకొకడు సురేష్, వాడు ఎక్కువ మంచి పనులు చేశాడు, బట్ అడిగే క్వశ్చన్ అర్థం చెప్తాను. ఎవరితో ఎక్కువ తిరుగుతావు? ఫస్ట్ థింగ్, నాకు మంచి చెడు అన్నది అసలు క్రైటీరియా కాదు. థింగ్ ఏంటంటే ఒక పర్సన్తో నేను లాంగ్ జర్నీ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను అనుకో, నేను చూస్ చేసేది వాడికి రెండిట్ల మధ్య తేడా తెలుసా తెలియదా, వాడు చేసే పని గురించి వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, వాడు అంటే రేపు నేను తప్పు చేశాను అన్న కాన్షియస్నెస్ వాడికి ఉంది అనుకో, వాడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కాన్షియస్ ఎఫర్ట్ పెట్టలేకపోయినా అన్కాన్షియస్గానే ఎఫర్ట్ పెట్టగలుగుతాడు, బికాస్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. అలా కాకుండా
వాడు చేసిన దాన్ని ప్రతిసారి నేను కరెక్టే చేస్తున్నాను, ఇదే వే ఆఫ్ లివింగ్ అనుకుంటున్నాడు అనుకో, ఇఫ్ ఇన్ కేస్ వాడు తప్పు చేస్తే ఇదే వే ఆఫ్ లివింగ్ అనుకున్నాడు అనుకో, దెన్ వాడికి విచక్షణ లేదు బేసిక్గా, ఏది కరెక్టా తప్పు అన్నదే అని వాడు నేర్చుకోలేకపోయాడు లైఫ్ మొత్తం. సో వాడికి నేను కూర్చోబెట్టి వాడిని నేర్పించలేను ఇంకా. సో ఐ చూస్ పర్సన్ హూ హ్యాస్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ ఐ కాంట్ జడ్జ్ అ పర్సన్ హూ ఇస్ వెదర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. వాడికి విచక్షణ లేదు అంటాను కానీ వాడు చెడ్డోడు అన్నాను నేను, వాడికి తెలియదు అంతే. సే నేను అనవసరంగా ఎఫర్ట్ పెట్టి వాడికి నేర్పించలేను కూడా ఇప్పుడు. అయితే ఇప్పుడు నాదొక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ కొంచెం చేంజెస్ చేస్తా. ఇప్పుడు రమేష్ సురేష్ ఉన్నాడు. రమేష్ కొంచెం ఎక్కువ చెడ్డ పనులు చేసి హీ నోస్, హీస్ కాన్షియస్, అవి తప్పులని తెలుసు, బట్ చాలా చెడ్డ పనులు చేశాడు విచ్ యూ కాంట్ వదిలేయలేవు నువ్వు అంత ఈజీగా, అన్ని చెడ్డ పనులు చేశాడు. ఇంకొకడు సురేష్ కొన్ని తక్కువ చెడ్డ పనులు చేశాడు, మంచి పనులు చాలా చేశాడు, బట్ నీకు తెలియదు వాడి గురించి, వాడు మళ్ళీ ఫ్యూచర్లో అది అటెంప్ట్ చెయ్యొచ్చు. ఈడ ఆడి మైండ్ సెట్ అలా ఉంది, ఈ రమేష్ మైండ్ సెట్ ఏమో ఇలా ఉంది, బట్ నీకు మైండ్ సెట్స్ తెలియదు కదా, బుర్రలో తెలియదు కదా వాడు ఇలా అవ్వాలనుకుంటున్నాడని. యూ మైట్ హ్యావ్ ఎ డౌట్ ఆల్వేస్, లైక్ హీ మైట్ డూ దట్ మిస్టేక్ అగైన్, ఆర్ ఎందుకంటే వాడు ఆల్రెడీ అన్ని చేశాడని, వీడు తక్కువ చేశాడని చెప్పి వీడిని చూసా, బికాస్ యూ కాంట్ రీడ్ మైండ్స్ కదా. ఇప్పుడు చెప్పు, హూమ్ విల్ యూ చూస్? ఐ కాంట్ రీడ్ మైండ్, బట్ ఇందాక అదే ఆన్సర్ చెప్పాను చూడు, వాడు కాన్షియస్నెస్ ఉంది, ఇద్దరికి ఉంది, ఇద్దరికే కాన్షియస్నెస్, ఇద్దరికి కాన్షియస్నెస్ కావాలని ఇంకా కావాలని చేస్తున్నాడు. ఇంకా ఆ బొచ్చలే నా లైఫ్, నేను ఎవడు మోసం చేసేది నేను ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నాడు. ఇంకొకడేమో అరే చేసిన మోసాలు చాలే, కాకపోతే చాలా ఎక్కువ చేస్తాం ఇప్పటికే, చూసింది మస్తు ఎక్కువ అనుకుంటున్నాడు. బట్ బోత్ ఆఫ్ దెమ్ నో దట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ సొసైటీ, బట్ దే స్టిల్ ఏమంటారు వాళ్ళిద్దరికి అంతే ఉందిరా, ఇద్దరికి అంతే ఉంది, అంతే ఏమంటారు మైండ్ సెట్ ఉంది. అప్పుడు వాట్ విల్ యూ చూస్? ఫస్ట్ థింగ్, ఒక పర్సన్తో ట్రావెల్ చేసే ముందే మనం అడుగుతాడు ఇప్పుడు మనకి గ్యారంటీ ఉండదు. దిస్ ఇస్ హైపోథెటికల్ క్వశ్చన్ కాదు కదా, హైపోథెటికల్ కాదు చెప్తా, ఎందుకంటే చెప్తాను లాస్ట్ లో చిన్న మొన్నే మూవీ డైలాగ్ విన్నా, చెప్తా చూడు. మ్యాచ్ గెలిచే ముందు, క్రికెట్ మ్యాచ్ గెలిచే ముందు టీంలో ఎవ్వడికి తెలియదు ఈరోజు మ్యాచ్ గెలుస్తామని, బట్ స్టిల్ దే చూస్ టు ప్లే, అండ్ అంత టీమ్ ఎఫర్ట్ కలిసి ఫైనల్లీ వాళ్ళు సక్సీడ్ అవుతారు. ఇది అంతే. సో వాళ్ళతో మన లైఫ్ ఈజీగా ఉంటుంది అని ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు. ఈవెన్ నువ్వు చెప్పావు చూడు, వాడికి చేసిన తప్పులు చాలు, ఇంకా మంచిగా ఉందా, ఇంకో చేసేవన్నీ కరెక్ట్ చేసుకుందాం అనుకున్నోడితో వెళ్ళినా కూడా ఎక్కడో చోట తప్పు అవుతుంది. ఎందుకంటే నేను కూడా అలాంటి ఉండే కదా, నేను కూడా మంచి చెడు రెండు కలిసి చేసినండి, వాడెంతో నేను అంతే. ఏమో నేనే తర్వాత సెల్ఫిష్గా బిహేవ్ చేసి వాడిని ముంచేస్తానేమో చెప్పలేము, బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్ ఆర్ గివ్ అ సెకండ్ ఛాన్స్ టు ద పర్సన్. ఎవరికైతే తెలుస్తుంది వాడు చేస్తున్నాడు తప్పులు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల అవతల సఫర్ అవుతున్నారు అని తెలిసినాడు ఏదో ఒక పాయింట్లో అయినా ఫీల్ అవ్వాలి. అలా అవ్వనోడు ఉన్నాడే అనుకో, వాడిని అసలు ఎంకరేజ్ చేయకూడదు. అవతలోడు సఫరింగ్ని చూడగలిగినాడు, అవతలోడు కూడా అవతలోడు నేను అదే వాడు నేను ఈక్వలే, నేను ఒక్కడనే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ కాదు, నాతో పాటు వీళ్ళు పోతున్నారు, వాళ్ళతో పాటు నేను బతుకుతున్నాను. సో నేనెంత చేస్తే అవతలోడు కూడా నాకు అంత చేయగలుగుతాడు అన్నది తెలిసిందే అనుకో, వాడు బిహేవ్ చేస్తాడు ఎక్కడో చోట. సో అంతే, మనం ఛాన్స్ తీసుకోవాలి. ఇందాక అడిగిన దాంట్లో ఓన్లీ ఆన్సర్ ఈస్ జస్ట్ టేక్ దట్ లీప్. అది కరెక్ట్ అవుద్దా తప్పు అవుద్దా, అండ్ లెట్ లీడ్ టు ద కాన్సిక్వెన్సెస్ విచ్ ఆర్ నాట్ ఇట్ ఆర్ ఇన్ అవర్. సో ఇప్పుడు నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఐ మీన్ లైఫ్ లో చూస్ చేసుకునే అమ్మాయిల విషయంలో కూడా వర్తిస్తుంది. ఎవ్రీ సింగిల్ ఫ్రెండ్ అంతే. అది నేను జస్ట్ చెప్తున్నా, ఎందుకంటే పీపుల్ అనే డైలమా హౌ టు చూస్ అని. బట్ ఐ మీన్ యూ కాంట్ చూస్ ఎ పర్సన్ హూ ఇస్ కంప్లీట్లీ గుడ్, యూ హ్యావ్ టు చూస్ ఎ పర్సన్ అండ్ ట్రావెల్ అండ్ దెన్ ఎంజాయ్ ద కాన్సిక్వెన్సెస్. అంతే అంతే, దట్స్ వాట్. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు వీడు, వాడు హీస్ ఆల్వేస్ వాడికి ఎప్పుడు భయం, అరే నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది రా అంటాడు. అంటే వాడు భయపడడంలో తప్పు లేదు ఉన్న జనరేషన్ కి, బికాస్ దేర్ ఆర్ ఆల్వేస్ చెడ్డ అమ్మాయి దొరుకుతుంది. వాట్ ఈస్ మంచి అమ్మాయి, వాట్ ఈస్ చెడ్డ అమ్మాయి లేదు అని డిఫైన్ చేస్తే we can't define people. డిఫైన్ చేయలేం. People doesn't fall under 2 categories or 3 categories. People వాడికి పెళ్లి చేసుకోవాలంటే ఇలా ఉంటుందిరా పరిస్థితి, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పాలి. అందుకని స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా అమ్మాయి అనే పేరు తీయలేదు. యూ టేక్ ఎ ఛాన్స్ అంతే. యూ షుడ్ టేక్ ఎ ఛాన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రొమాంటిక్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్.
ఎవ్రీ సింగిల్ పర్సన్తో మనం చేసే జర్నీ ఈజ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంతే. ఈజ్ ఈక్వివలెంట్. కాకపోతే పెళ్లి అంటే ఏంటంటే పక్కనే ఉంటారు, ఇంకా ఎక్కువ తెలుస్తారు. నీ కోవర్కర్తో కూడా అది రిలేషన్షిప్పే, వాడితో కలిసి వర్క్ చేయాలన్నది. సో వాడు మంచోడా చెడ్డోడా, మంచోడైతేనే నేను పని చేస్తాను, మంచి కంపెనీ అయితేనే నేను అందులో వర్క్ చేస్తాను అని చెప్పలేవు నువ్వు. చెప్పలేము. ఎంత మంచి కంపెనీ అయినా ఎన్ని ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇచ్చినా ఎక్కడో చోట ఎక్స్ట్రా వర్క్ చేయమంటది. సో ఒక్కరోజు నన్ను ఎక్స్ట్రా 4 గంటలు కూర్చోబెట్టాడు అని చెప్పి చెడ్డ కంపెనీ అయిపోదు. వాడు మిగతా రోజుల్లో నీకు నువ్వు పని చేయకపోయినా తొందరగా వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్ జాబ్ అంటారు. ఐటీ కంపెనీ ఎట్లా టార్చర్ చేశారు. ఎన్ని మంచి పనులు చేసినా ఇక్కడ చోట చెడ్డ పని చేస్తుంది. కంపెనీ నీకు ఎంప్లాయీ బెనిఫిట్స్ 100 బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ ఒకరోజు ఎక్స్ట్రా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ కంపెనీ వల్ల. దట్స్ వాట్. అది మానేసిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఆల్ కూల్, అన్ని సెట్ అయిపోయింది. కంపెనీని మనం అనలేము, ఎందుకంటే అది కూడా నిజమే. నా మేనేజర్ అండ్ నా లీడ్ వల్ల, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్ దేర్. అవును, పీపుల్ వాళ్ళిద్దరే మెయిన్. ఏ పీపుల్ అయితే నీకు మెంటల్ టార్చర్ పెట్టారో వాళ్ళే ఇంకొకరికి కానీ నీకే కానీ ఏదో ఒక పాయింట్లో నువ్వు స్ట్రెస్ అయ్యే టైంలో వాళ్ళే నీకు వచ్చి హెల్ప్ చేసింటారు అడగకపోయినా కూడా. లేదు, అది లేదు. ఆ లాస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న మేనేజర్ అండ్ లీడ్ అలా లేరు. ఇంకెవరికో చేసి ఒకడికి ఆన్ సెట్ వచ్చింది, లీడ్ కి, వాడు ఎక్కడో ఉన్నాడు. అది వేరే. ఓకే, ఇట్స్ అవుట్ ఆఫ్ ద టాపిక్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్స్. బట్ ఆ ఒక్క ప్రాజెక్టే నాకు ఇబ్బంది పెట్టింది. మిగతా ప్రాజెక్ట్స్ లో దేర్ ఆర్ హెల్ప్ఫుల్ పీపుల్, చాలా హెల్ప్ చేశారు, అది ఒప్పుకుంటాం. డిపెండ్స్ అంతే, మన సుడి ఎవడు దొరుకుతాడు అనేది. దొరుకుతాడు అనేది కాదు, కానీ ఏ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటావు అన్నది అంతే. ఆ సిచ్యువేషన్ లో దొరకాలి కదా మనుషులు. హెల్ప్ చేసేవాడు దొరికితే ఆ ప్రాజెక్ట్ ఇక్కడ ఇంకోటి చెప్తా చూడు. కౌరవుల సైడ్ కృష్ణుడిని తిడుతూనే ఉంటారు. ఎందుకు? కాబట్టి మోసం చేసి యుద్ధం గెలిపించాడు అని. కానీ పాండవులు మోసం చేసి, సేమ్ డైలాగ్, మోసం చేసి యుద్ధం గెలిపించాడు. బట్ ఇద్దరిది ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అని, ఆన్ విచ్ సైడ్ ఆఫ్ దిస్ స్టోరీ ఆర్ యూ, దట్ డిసైడ్స్ అంతే. సో దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ, ఇది కాన్సిక్వెన్స్ అంటే. ఒకటే పని ఒకడికి మంచి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, డోంట్ కంపేర్ మై లీడర్ మేనేజర్ విత్ దిస్ కృష్ణుడు ప్లీజ్. వాళ్ళకి అంత లేదు. సి ఐ కెన్ సే ఫస్ట్ థింగ్, ఇవన్నీ కృష్ణుడితో కంపేర్ చేస్తున్నానంటే ఇవన్నీ మనకి సింబలిజమ్స్ అనమాట. మనం వరల్డ్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి. అంతేగాని ఇక్కడ నన్ను అడిగితే మనకు చెప్పిన మహాభారతంలో కృష్ణుడు దేవుడు కాదు. కృష్ణుడు ఒక మనిషి, ఎవరైతే జడ్జ్మెంట్ ప్రాపర్గా చేసి దేని వెయిటేజ్ ఎంత అని తెలుసుకుని యాక్ట్ చేసినాడు. అందుకని థ్యాంక్ యూ అయ్యా. డ్రైవింగ్ బాగుందండి. డ్రైవింగ్ బాగుందండి అంటే ఇలా కట్ చేసా కదా, అదే అది చూసి కరెక్ట్ టైం బ్రేక్ కొట్టావు అయ్యా. భయ్యా షాక్ అయ్యాడు, ఏదో అలా అయిపోయింది. వెనకాల వెయిట్ చేస్తా ఉండే ఆ టైం. సరే, అది కాదు. అండ్ ఇంకొకటి, నువ్వు ఎప్పుడు దేవుడు, కృష్ణుడు దేవుడే, బికాస్ దేర్ ఆర్ సెవరల్ పీపుల్ హు ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్. డోంట్ సే దిస్. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో, కాంట్రవర్సీ. వినయ్, కృష్ణుడు దేవుడే, కానీ మహాభారతంలో కృష్ణుడు ప్లే చేసిన రోల్ దేవుడిది కాదు. జస్ట్ అక్కడ ఒక మనిషి ఉన్నా అదే పని చెయ్యాలి అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ సింబల్స్ అని చెప్తున్నా కదా. నువ్వు ఒక సొసైటీలో ఎలా మెలగాలి అని నేర్పించడానికి ఇవన్నీ క్యారెక్టర్స్. నువ్వు రామాయణం కంప్లీట్గా చదివావు అనుకో, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్లో ఎలా ఉండాలి, ఒక పర్ఫెక్ట్ వైఫ్లో ఎలా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ సమ్మన్ హూ రియలీ అడ్మైర్, నీకు ఒక మెంటర్ ఉన్నాడు అనుకో, మెంటర్ దగ్గర స్టూడెంట్గా ఎలా ఉండాలి అండ్ ఒక టీచర్గా ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాయి. అది ఒక ఇన్ ఐడియల్ సొసైటీ. ఎప్పుడైతే సొసైటీ ఐడియల్ కండిషన్స్లో ఉండదో, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నువ్వు దేనికి వాల్యూ ఇవ్వాలి, దేనికి వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్తుంది మహాభారతం. సో ఒక్కొక్క యుగం మారే కొద్దీ నీ సొసైటీ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది. ఏ స్టేట్లో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి ఆర్ హౌ యూ హ్యావ్ టు పర్సీవ్ సొసైటీ అన్నది నేర్పిస్తున్నాయి అంతే ఇవి. సో ఇవన్నీ నేర్పించేది ఏంటంటే మన టాపిక్లో దేర్ ఈజ్ నో గుడ్ ఆర్ బ్యాడ్, దేర్ ఆర్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్.